మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. రీహీటింగ్ ఈ మధ్య కాలంలో చాలా మంది దీని గురించి అడుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటూ ఉంటాయో మళ్ళీ వేడి చేసి మనం తింటూ ఉంటాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? హెల్త్ వైజ్గా మనం చూసుకుంటే ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో అయితే చాలా వాటికి దారితీస్తుందని చెప్తూ ఉంటారు. ఫుడ్ ఏదైనా సరే రీహీట్ చేసే ప్రాసెస్లో కొన్నిటిని చేయకూడదు అంటాం. ఏ ఆహార పదార్థాలు చేయకూడదు, వెయిట్ని రీహీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఎన్ని డిగ్రీస్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటారు? రీహీటింగ్ అనే పదం కన్నా రీకుకింగ్ అనే పదం రైట్. రీకుకింగ్. రీహీటింగ్ అంటే అర్థం ఏంటంటే మనం నిన్న ఏదైతే స్టోర్ చేస్తామో ఫస్ట్ స్టోరేజ్ గురించి మాట్లాడదాం. స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్ అన్నది ఎప్పుడైనా కుక్ చేసింది 3 to 4 hours చల్లార్చినాక దాన్ని స్టోర్ చేసి ఇన్ కేస్ మిగిలిపోయింది ఏదైతే మనం పెట్టుకోగా మిగిలిపోతుందో అది తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతాం. దాన్ని ఫ్రీజ్ చేయడం అన్న స్టోర్ చేయడం అంట. ఫ్రోజన్ వేరు, ఫ్రీజ్ వేరు. ఓకే, మామూలుగా ఏ డిగ్రీస్ లో 2 to 5 degrees ఆఫ్ ద సెల్సియస్ లో ఫుడ్ ని ఎప్పుడైనా స్టోర్ చేస్తామో అది సేఫ్ మెథడ్. బట్ ఎప్పుడైతే మన దగ్గర కాదు, ఇది అవుట్ ఆఫ్ ద కంట్రీ, ఎప్పుడైతే అదర్ స్టేట్స్ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి ఆప్షన్ లేదు, బోత్ ఆర్ వర్కర్స్, వాళ్ళకి ఇంకేంటంటే 1 month స్టోర్ చేసి పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఈ ప్రకారంగా స్టోర్ చేసుకునే దానికన్నా ఫ్రీజింగ్ మెథడ్ని ఆప్ చేసుకోవచ్చు. ఫ్రీజింగ్ ఈజ్ ఫర్ 3 months. బట్ మనం ఇక్కడ ఇండియాలోనే ఉంటున్నాం కాబట్టి మన పద్ధతి ప్రకారం 2 to 3 days ఈజ్ ఎనఫ్. బట్ నేను వినేది ఏంటంటే మ్యాక్సిమం ఫ్రమ్ ద క్లయింట్స్ 1 week సాంబార్ చేసుకుంటామండి, దాన్నే తీసుకుంటామండి, తినే ముందు హీట్ చేసుకుంటాం, అదే పెట్టుకుంటాం అంటారు. ఆప్షన్ లేని వాళ్ళకి కంపల్సరీ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆప్షన్ లేని వాళ్ళకి కూడా 2 to 3 days ఈజ్ ద మ్యాక్సిమం. బట్ ఆప్షన్ ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా 10 days సరిపడా 1 week సరిపడా చేసుకొని రోగాలు కొని తెచ్చుకోవడం ఎందుకని నేను అడుగుతాను. దీంట్లో స్టోర్ చేయడం వల్ల మళ్ళీ ఇంకో క్వశ్చన్ కూడా వాళ్ళే అడుగుతారు, ఏంటంటే దీనివల్ల న్యూట్రియంట్ లాస్ ఏమైనా ఉంటుందా మేడం? అసలు అందులో న్యూట్రియంట్స్ ఉంటాయి? ఫస్ట్ ఎందుకు మీరు స్టోర్ చేస్తున్నారు? ఫ్రెష్నెస్ కోసం, అది పాడవకుండా స్టోర్ చేయడానికి మాత్రమే. బట్ ఇన్ కేస్ ఆఫ్ సఫిషియంట్ క్వాంటిటీ, ఫస్ట్ స్టెప్ సఫిషియంట్ క్వాంటిటీ వండుకునేటట్టుగా అయితే దాన్ని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఆప్షన్ లేదో వాళ్ళు వండుకున్న తప్పు లేదు, వాళ్ళు కూడా 2 to 3 days. అది కూడా స్టోర్ చేసే పద్ధతిలో కూడా డోంట్ యూజ్ ప్లాస్టిక్. ఏవైతే ఉన్నాయో దాన్ని గ్లాస్ లోనే స్టోర్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ ద రిలీజ్ ఆఫ్ ద కెమికల్స్ విల్ డిఫరెంట్. ఎందుకంటే అవి BPA ఫ్రీయా, కెమికల్ ఫ్రీయా, పెస్టిసైడ్ ఫ్రీయా అన్నది మనం చెప్పాలి. అండ్ ఇంకొకటి మైక్రో ఓవెన్ హీటింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద సేఫెస్ట్. మ్యాక్సిమం న్యూట్రియంట్ లాస్ ఉంది, చాలా ఇంపాక్ట్ అంటే చాలా తక్కువ ఉంటుంది. అది కూడా తీసి వెంటనే ఫ్రిడ్జ్ లోంచి తీసి వెంటనే ఓవెన్ లో పెడతారు. దట్ ఈస్ నాట్ ద రైట్ మెథడ్. మీరు తినాలని అనుకుంటే అట్లీస్ట్ 5 to 10 minutes ముందేనే బయటికి తీసి నార్మల్ టెంపరేచర్కి ఏదైతే ఉందో రూమ్ టెంపరేచర్ కూల్ డౌన్ చేసి దెన్ యూ షుడ్ హీట్. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్లో ఒక కర్రీని స్టోర్ చేశారు. ఆ కర్రీని స్టోర్ చేసేటప్పుడు వెంటనే తీసేసి ఎంత ఉందో అంత అమౌంట్ తీసుకెళ్లి హీట్ చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్. మీకు ఎంతైతే తినాలనుకుంటున్నారో, మీకు ఎంత అవసరమో దాంట్లో అంత క్వాంటిటీ తీసుకొని బయట పెట్టి రూమ్ టెంపరేచర్ కూల్ డౌన్ అయినాక మీరు హీట్ చేసుకోండి. మైక్రో ఓవెన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతారు. సో వాళ్ళు చూస్ ఫర్ ద బాయిలింగ్ మెథడ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదా, స్టీమ్ మెథడ్. ఆ స్టీమ్ మెథడ్ ని ఫాలో అవ్వండి. ఆ స్టీమ్ మెథడ్ లో కూడా ఓన్లీ, గట్టిగా చెప్తున్నాను, ఓన్లీ ఫుడ్ ని మాత్రం హీట్ చేయడానికి కాదు, వేడెక్కడానికి కాదు, అది వేడవడానికి కాదు, ఆల్మోస్ట్ లైక్ రీకుకింగ్. మొత్తం ఫుడ్ అంతా కూడా ఏదైతే కర్రీ కానీ స్టోర్ చేసుకుంటున్నారో ఆ స్టోర్ చేసుకున్న కర్రీ మొత్తం హీట్ అవ్వాలి. అంటే మనకి ఎలా బయటికి పొగలు కనిపించాలన్నమాట. బికాస్ ఏదైనా ఫంగస్ ఆర్ ద బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ ఏమైనా అయితే మాత్రం ఆ హీట్ వల్ల పోతాయి. అండ్ అందరూ చేసే కామన్ మిస్టేక్, అందరూ చేసుకున్నది అన్నం మిగిలిపోతే దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాం. అవును, ఆ అన్నాన్ని కూడా ఎలా అంటే బ్యాచెస్ వైజ్ గా తీసుకోకుండా ఒకేసారి దాన్ని తీసుకెళ్లి ఓపెన్ ఎయిర్, దీంట్లో ఏమవుతుందంటే బ్యాక్టీరియల్ గ్రోత్ ఎప్పుడైతే మనము బయటకు వదిలేస్తామో దానికి ఒక యాక్టివ్ ఫామ్ ఉండదు బ్యాక్టీరియా దాంట్లో. ఎప్పుడైతే బయట తీసుకొచ్చి దాన్ని రీహీట్ చేస్తామో దాని యాక్టివ్ ఫామ్ అంటే దాంట్లో ఫుడ్ పాయిజనింగ్ అన్నది జరుగుతుంది. ఓకే, బ్యాసిల్లస్ అన్న బ్యాక్టీరియా నార్మల్ గానే ప్రెజెంట్ అయి ఉంటుంది. ఆ ప్రెజెంట్ అయినది నువ్వు సర్టెన్ కండిషన్స్ ఏవైతే ఎన్వైరన్మెంట్ కండిషన్స్ కానీ హైజీన్ హ్యాండిల్ చేసే విధంలో కానీ నువ్వు రీహీటింగ్ ప్రాసెస్ లో కానీ ఏవైనా ఏదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హై టెంపరేచర్స్, లేదు అనుకుంటే ఓన్లీ అన్నం వరకు వేడి చేసి మనకి వెచ్చగా తగులుతుందా లేదా, ఆర్ వీఆర్ ఏబుల్ టు ఈట్ ఆర్ నాట్ అన్నంత వరకే వేడి చేసుకొని వదిలేస్తాం. అలా కాకుండాను మొత్తం ఓవరాల్ ఆఫ్ ద ఫుడ్ బ్యాచెస్ వైజ్ గా చేసుకునేటప్పుడు ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 1 day ఫర్ ఎ రైస్. అండ్ ఇంకొకటి వచ్చేసి పాలకూర.
పాలకూర, పప్పులు ఇవి ఉంటాయి. మాక్సిమం ట్రై టు కుక్ ఫర్ 1 day. దాన్ని ఇంకా స్టోర్ చేయొద్దు, దాంట్లో తీసుకోకూడదు, ఆకుకూరలకు వద్దు. నైట్రేట్స్ అన్నవి ఈజీగా రిలీజ్ అవుతాయి. ఇట్ ఎలా అంటే అవి ఇరిటేట్స్, ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ, ఫుడ్ పాయిజనింగ్. ఆ ఫుడ్ పాయిజనింగ్ పోతుందా అని అంటే పోతుంది, బట్ వై ఆ గట్టని ఎందుకు డిస్టర్బ్ చేయాలి మీరు? అండ్ ఎగ్స్, ఇప్పుడు ఎగ్ కర్రీ వండాము, ఆ ఎగ్ కర్రీ ఉండిపోయింది, ఆ ఎగ్స్ తీసుకెళ్లి స్టోర్ చేస్తాం. అవి రీహీట్ కానీ లేకపోతే ఈ స్టీమ్ మెథడ్ లో కానీ చేసేటప్పుడు రబ్బర్ లా తయారవుతుంది ఆ ఎగ్. అవాయిడ్ చేయండి అసలు. ఎగ్స్ ఎంతవరకు అవసరం, ఎగ్స్ ఎంతవరకు అవసరం అన్ని మాత్రమే కుక్ చేసుకోండి ఇవి. అండ్ ఇంకొకటి పాలు వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని ఎక్స్పైరీ డేట్ రేపటి వరకు ఉంది, ఆ ప్యాకెట్ ని అలాగే అట్టి పెడతారు. అలా చేసేదానికి ఫస్ట్ దాన్ని హీట్ చేసి స్టోర్ చేసుకోండి. డోంట్ స్టోర్ ఇట్ యాజ్ విత్ ద ప్యాకెట్. దాన్ని హీట్ చేసి గిన్నెలోకి పోసుకొని మళ్ళీ పెట్టుకోండి. మీకు ఎప్పుడు అవసరం అయితే బ్యాచెస్ వైజ్ గా తీసుకొని 1 or 2 days అంతే. రీహీటింగ్ లో కానీ ఏదైతే రీకుకింగ్ లో కానీ 1 or 2 days ఇస్ ద మాక్సిమం. ఇక మిగతా ఏవైనా కూడా బ్యాక్టీరియల్ గ్రోత్ ఆర్ ఫుడ్ పాయిజనింగ్ చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఫ్రెష్ ఫ్రూట్స్ ఎప్పుడైనా స్టోర్ చేయకుండా బయట పెట్టుకొని, ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టారనుకోండి ఆ ఫ్రిడ్జ్ లోనే ఉంటాయి, మనం తీసి మళ్ళీ పెట్టేదాకా ఎవరు తీసుకోరు ఇంట్లో. అంటిల్ అండ్ అన్లెస్ ఇంకేదైతే తీసుకొని తింటారో పేస్ట్రీయో చాక్లెట్ అంటే మనం ఎవరి అడ్వైజ్ అవసరం లేదు, ఈజీగా తీసుకుంటాం. ఫ్రూట్స్ అన్నయ్యేటప్పటికి ఎవరైనా తెచ్చి పెడితే గానీ తినే స్టేజ్ లో ఎవరు ఉంటారు, ఎందుకంటే మంచి అనగానే తొందరగా అట్రాక్ట్ అవ్వం మనం. సో ఫ్రూట్స్ ని ట్రై టు కీప్ ఇట్ అవుట్ సైడ్ ఫ్రెష్. ఫ్రిడ్జ్ దేనికోసము, బయట ఏదైతే ఉందో దాని నుంచి పాడవకుండా ఫర్ మాక్సిమం ఫర్ 4 or 5 days, నాట్ ఫర్ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. దాన్ని బ్యాచెస్ వైజ్ గా తెచ్చుకోవడం, వీక్లీ తెచ్చుకోవడమే రైట్. అండ్ కమింగ్ టు ద ఫ్రెష్ ఫ్రూట్స్ అయిపోయినాయి కదా, సీజనల్ ఫ్రూట్స్ స్టోర్ చేసుకునే విధానం. అండ్ వెజిటేబుల్స్ లో కూడా ఆకుకూరలు తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా కూడా ట్రై టు కీప్ ద ఏదైతే స్లాట్ తెచ్చుకుంటారో అది కొంచెం తెచ్చుకొని అలా మాకు అవ్వదు, లేదు 10 days మేము వర్కింగ్ మాకు కుదరదు అది ఇది అని అంటారు. సో వాళ్ళకి ఏం చేయలేం, బట్ మ్యాక్సిమం ఎవరికైతే అవైలబిలిటీ ఉంటుందో వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆయిల్స్ అండ్ మీట్ని కొంతమంది చికెన్ ఆర్ మటన్ ఆర్ ఏదైనా కూడా పెట్టుకుంటారో దాన్ని ఈవెన్ డీప్ ఫ్రై, పర్టికులర్గా డీప్ ఫ్రై ఐటమ్స్, ఫిష్ కానీ ఇలాంటివి, ఈవెన్ పొటాటో చిప్స్ ఇలాంటి బయట నుంచి బిర్యానీస్ మనం హోటల్స్కి వెళ్తాం, అలాంటప్పుడు మిగిలిపోయినవి ప్యాక్ చేసేయండి అని చెప్పి నెక్స్ట్ డేకి తీసుకొస్తున్నాం. తినకపోవడం మంచిది నన్ను అడిగితే. ఒక క్వశ్చన్ అడిగారు ఒక క్లయింట్ నన్ను, ఆర్డరింగ్ ద ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ బెటర్ దాన్ రీహీటింగ్ అని అడిగారు నన్ను అడిగితే రీహీటింగ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అని చెప్పాను. ఎందుకనంట ఉషా, ఆర్డరింగ్ ఫ్రమ్ ఫుడ్ అవుట్ సైడ్ అన్నది వాడు ఏం ఆయిల్ వాడతాడో తెలియదు, ఆడు ఎన్ని రోజుల క్రితం ఇచ్చిందో తెలియదు, దాంట్లో ఏం మసాలాస్ ఇటువంటి హ్యాండ్లింగ్ హైజీన్ చేశారో నాకు తెలియదు. ఈజ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఈ డోంట్ హ్యావ్ ఎనీ టైం. మేడం నాది ఇది పరిస్థితి, మీరు ఇచ్చింది నేను ఫాలో కాలేకపోతున్నాను, సో నాకు ఈ ఆప్షన్ ఉంది, సో నేను స్టోర్ చేసుకోవడం రైటా బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవడం రైటా అని అడిగారు. రీహీటింగ్ మెథడే బెటర్, బట్ స్టీమ్ మెథడ్ చూసుకోండి అని అన్నారు. ఇలాంటివి చాలా ఉంటాయి, బట్ ఇట్ ఈస్ అ క్యాజువల్ టాపిక్. బట్ మనం ఎప్పుడైతే స్ట్రిక్ట్ గా మన హెల్త్ మీద ఫోకస్ చేయాలని అనుకుంటామో ప్రతి సింగిల్ థింగ్ మైన్యూట్ మ్యాటర్ అవుతుంది ఇక్కడ. సో కమింగ్ టు చికెన్ అండ్ మటన్ అని చెప్పాను కదా, దాన్ని మాత్రం దయచేసి అంతగా మించొద్దు. దాంట్లో వచ్చే పొటాటోస్లో బొటిలిజం ఒకటి బాగా ఫామ్ అవుతుంది. దాన్ని కుక్ చేసి దాంట్లో ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ అయిపోతుంది, ఫంగల్ బ్యాక్టీరియాస్. సో ఇలా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఆయిల్స్ని డీప్ ఫ్రై చేయడానికి వాడిన ఆయిల్స్ని మళ్ళీ రీహీట్ చేయొద్దు. దాన్ని సీజనింగ్కి వాడుకోండి, ఏ తాలింపులకో కూరకో వాడుకోండి. అండ్ సమ్ అదర్ ఏదో వచ్చింది ఈ మధ్య కొత్తగా వచ్చింది, ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో తీసేసేది ఏదో స్ట్రిప్ ఏదో పెట్టారు, బట్ మనం అంత డెవలప్ అవ్వలేదు, అక్కడ వరకు రాలేదు. బట్ మన సజెషన్ ఇంట్లో ఉన్న కామన్ ఉమెన్కి ఉపయోగపడే టిప్ ఏంటి అంటే రీహీట్ చేయొద్దు. రీహీట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో ఫ్రీ రాడికల్స్ అంటే మన సెల్స్ని డ్యామేజ్ చేసి మన ఇమ్యూనిటీని ఇది ఎక్కడ చూస్తామంటే ఉషా, బయట మనం బజ్జీస్, పకోడాస్, సమోసాస్ రీహీట్, ఇప్పుడు వాడికి ఆయిల్ అయిపోయిందంటే ఆ ఆయిల్లోనే తీసుకొచ్చి ఆయిల్ వేసేస్తాడు, ఇంకో ప్యాకెట్ వేసేస్తాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఈజీగా పెరిగిపోతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ఒక్కసారి తింటే కాదు, మంత్లో 1 or 2 కాదు, చాలాసార్లు వెళ్ళి బయట తింటూ ఉంటాం. వాళ్ళు యూజ్ చేసే ఆయిల్స్ ఏంటో మనకు తెలియవు. సో ఆబ్వియస్లీ ఇట్ ఇంపాక్ట్స్ ఎ లాట్. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ క్రానిక్ అయిపోతుందో, ఎక్యూట్ ఎప్పుడవుతుంది, నువ్వు ఒక్కసారి 2 సార్లు తింటే అది ఎక్యూట్, రేర్, బాడీకి ఇంకా హ్యాబిటేట్ అవుతుంది, మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకునే శక్తి ఉంది కాబట్టి రిపేర్ చేసుకుంటుంది. బట్ ఎప్పుడైతే దాన్ని మించి చేస్తామో క్రానిక్ అయిపోయినప్పుడు ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఫ్రీక్వెంట్ ఏవైతే ఉన్నాయో ఫ్రీక్వెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ ఇల్నెస్ అన్నది చూస్తూ ఉంటావు. ఈ ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో ఆబ్వియస్లీ నీ బాడీ కెపాసిటీ ఎప్పుడు కూడా ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అయిపోవడం, ఆర్ ఎల్స్ నాట్ ఏబుల్ టు లూజ్ ద వెయిట్ సో ఈజీలీ.
ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి ఆప్షన్ లేనప్పుడు బయటికి వెళ్ళి ఫస్ట్ ఫుడ్ మనం ఇప్పుడు ఏమైనా స్ట్రెస్లో ఉన్నా దేంట్లో ఉన్నా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఏ కబాబ్స్ కానీ వీటిల్లో ఆప్ట్ చేసుకుంటాం. బట్ ఇన్ని కేర్ తీసుకొని అక్కడికి మనం లూజ్ అయ్యేది అక్కడ. సో ఆయిల్స్ యూజ్ చేసేటప్పుడు రీహీటింగ్ మెథడ్ అన్నది కంపల్సరీ. ఏదైతే డీప్ ఫ్రైడ్ వాడారో అది ఖచ్చితంగా వాడకూడదు, అవాయిడ్ చేయాలి. సీజనింగ్ వాడకూడదు దాన్ని, అంటే తాలింపులకి కూర వాడుకోవడానికి. ఇంకా అంతే, ఒకసారి యూజ్ చేసిన డీప్ ఫ్రైకి వాడిన ఆయిల్స్ ఇంకోసారి యూజ్ చేయొద్దు. సో ఇవి కానీ జాగ్రత్తగా తీసుకుంటే, ఫ్రీజింగ్ మెథడ్ ఒకటి. ఫ్రీజింగ్ ఎవరికి మనకు ఆప్షన్ లేదు, మనకు అవసరం లేదు. బట్ కుక్ చేసుకునేటప్పుడైనా మొత్తం అదంతా ఫుడ్ అంతా బాయిల్ అయ్యేలా చూసుకుంటే చాలు. ఓకే మహా గారు, సో చాలా మంది తెలుసో తెలియకో రీహీటింగ్ అనే దాంట్లో కూడా జస్ట్ వేడైతే చాలని వదిలేస్తాం. బట్ పొగలు కక్కేలా వేడి చేయాలి, రీహీటింగ్లో కూడా చాలా ప్రాసెస్ ఉంటుందని తెలియదు. థ్యాంక్ యూ మహా గారు, థ్యాంక్ యూ సో మచ్.